ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతి సబ్జెక్ట్ నిన్నటిదాకా పక్కా లోకల్ స్టేట్ సబ్జెక్ట్ గానే చలామణి అయింది. కానీ ఇప్పుడు అది పక్కా నేషనల్. అసెంబ్లీలో ఇవాళ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. అఖిల భారత పార్టీలన్నీ స్పందించడానికి వీలుంది. మరి ఏపీలో వైరపక్షం వైసీపీ స్టాండ్ ఏంటి? అమరావతికి నో చెప్తుందా, లేక కర్ర వెరక్కుండా పాము చావకుండా తెలివిగా మాట్లాడి తప్పించుకుంటుందా? పార్లమెంట్ లో అమరావతి రాజకీయం ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. ఇవాళ పార్లమెంట్ లో ఏపీకి బిగ్ డే. రాజధాని బిల్లుపై ఇంట్రెస్టింగ్ డిబేట్. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు డైరెక్షన్. ఆ నలుగురు వైసీపీ ఎంపీలపైనే సస్పెన్స్. అమరావతి త్వరగా పూర్తవ్వాలంటే, పూర్తయిన అమరావతిని ఎవరూ కదపకుండా ఉండాలంటే దానికి చట్టబద్ధత తప్పనిసరి అని భావించింది కూటమి సర్కార్. అందుకే ఆగమేఘాల మీద ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం చేసింది. వెంటనే ఢిల్లీకి ఫార్వర్డ్ చేసింది. ఇవాళ పార్లమెంటు టేబుళ్ల మీదకి రాబోతుంది అమరావతి బిల్లు. ఎన్డీఏ కూటమి మద్దతు ఉంది గనక ఎవరెంత గీ పెట్టినా రేపటిలోగా అమరావతి బిల్లు చట్టం కావడం పక్కా. దాన్నెవ్వరూ ఆపలేరు. కానీ లోకల్ గా అమరావతి కాన్సెప్ట్ ని తిరగమాత పెడుతున్న వైసీపీ వైఖరేంటి? ఇప్పటికే తీర్మానం సమయంలో అసెంబ్లీకి డుమ్మా కొట్టి దానొక చిత్తు కాగితంతో పోల్చేసింది అపోజిషన్ పార్టీ. ఏదో అమరావతి గురించి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేది, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. లోక్సభలో అమరావతి బిల్లుపై 5 టీడీపీ ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చింది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అందుకే ఫోకస్ వైసీపీ ఎంపీలపైకి మళ్లింది. చట్టసభలో చేసే తీర్మానాలు, వాటితో ఏర్పడే చట్టాలు ఎంత అమూల్యమైనవో తెలియకుండానే ప్రజాప్రతినిధులయ్యారా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. అసెంబ్లీలో చేసిన బిల్లును సీరియస్ గా తీసుకుని వైసీపీ ఢిల్లీలో మాత్రం పాజిటివ్ గా స్పందిస్తుందన్న నమ్మకం తమకు లేదంటోంది టీడీపీ. ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, కాపాడుతున్నప్పుడు అదే వ్యవస్థల్లో చేసిన చట్టాలని మీరు పదవుల్లో ఉండి మీరే గౌరవించకపోతే అది మరి మీరు గౌరవించుకోవట్లేదు, లేకపోతే ప్రజలు మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకోవాలా, అది వారి విజ్ఞతకి వదిలేస్తాం. ఇప్పటి వరకు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఏ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ అమరావతి బిల్లుపై ఎలా స్పందిస్తుంది? అనుకూలంగా ఓటేస్తుందా, లేక 4 వైసీపీ ఎంపీలు సభకు దూరంగా ఉంటారా? అలా చేస్తే సొంత రాష్ట్ర రాజధాని విషయంలో కనీస బాధ్యత లేదా అని జనం నుంచి నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. అందుకే సభకు హాజరయ్యే అమరావతి రైతుల పక్షాన మాట్లాడితే ఎంతో కొంత మైలేజ్ వస్తుందన్నది మరో వెర్షన్. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ లో మీడియా ముందుకు రాబోతున్నారు వైసీపీ అధినేత జగన్. రాజధానిపై తమ వైఖరిని మరోసారి వివరిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంటులో అమరావతి బిల్లు విషయంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందన్న క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శత్రు పార్టీ ఎలా స్పందించినా దాన్ని తెలివిగా తిప్పికొట్టి తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నుంచి ఆల్రెడీ డైరెక్షన్ వెళ్లింది. మొత్తానికి అమరావతి బిల్లు ఏపీలో పొలిటికల్ కరెన్సీగా మారింది. ఎవరు తెలివిగా వాడుకుంటే వాళ్ళకే అడ్వాంటేజ్.